23 లక్షలు కట్టి మీరు దుబాయ్ వెళ్ళాలన్నా లేకపోతే గల్ఫ్ కంట్రీస్ వెళ్ళాలన్నా సో ఇలాంటి యాడ్ ఎక్కడన్నా చూసినా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తున్నా ఈ వీడియో మీకోసమే. అండ్ తప్పకుండా ఈ వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే మీకు అర్థమవుతుంది అసలు ఈ 23 లక్షలు కడితే అసలు దుబాయ్లో గోల్డెన్ వీసా వస్తుందా రాదా అని. అసలు 23 లక్షలు కడితే అసలు ఏం వీసా వస్తుంది, అసలు యూఏఈ గవర్నమెంట్ అసలు ఏమంటుంది, అండ్ దీని అన్నిటి గురించి మనం ఈ వీడియో మీరు తప్పకుండా చూస్తే మీకు కంప్లీట్గా క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇదేంటిదంటే ఈ 23 లక్షలు కట్టి 23 లక్షలు కడితే మీ గోల్డెన్ వీసా లైఫ్ టైం వీసా అనేది ఒక ప్రచారం ఒక 2 to 3 డేస్ నుండి గట్టిగా జరుగుతుందన్నమాట. ఇది ఎస్పెషల్లీ ఎవరి కోసం చెప్తున్నానంటే ఇక్కడ మన కొందరు తెలంగాణ వాసులు కానీ లేకపోతే ఆంధ్ర వాళ్ళు కానీ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు చాలామంది గల్ఫ్ కంట్రీస్లో సెటిల్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా చాలామంది పని చేస్తున్నారు అక్కడ వెళ్ళి, అక్కడ హస్బెండ్స్ ఉండి ఇక్కడ ఫ్యామిలీస్ని పోషిస్తున్నారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఆశ, అరే 23 లక్షలే కదా అని చెప్పి ఒక చిన్న అమౌంటే అని అనుకొని ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లాంటి ట్రాప్లో పడకూడదు అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా, ఎస్పెషల్లీ వీళ్ళ కోసమే. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే యాక్చువల్గా రైగడ్ గ్రూప్ అనే ఒక సంస్థ ఈ ఎవరైతే ఎండి ఉన్నాడో సో ఈ వైర్ స్టోరీ చేసింది అనమాట. ఏంటిదంటే 23 లక్షలు కడితే మీకు ఫ్రీ గోల్డెన్ వీసా, లైఫ్ టైం ఫ్రీ గోల్డెన్ వీసా అని ఆయన ఏదైతే ముందో కన్సల్టెన్సీని ప్రచారం చేసుకోవడానికి, హైప్ తెచ్చుకోవడానికి ఈ 23 లక్షలు అని చెప్పి అయితే ప్రచారం చేసిండు అనమాట. సో ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో బయటికి రాగానే ఇది వైరల్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఆయన టార్గెట్ ఏం చేసిందంటే ఇండియాకి ఇంకా బంగ్లాదేశ్కి, ఎందుకంటే ఇలా ఈ 2 కంట్రీసే ఎక్కువ మంది ఈ 2 కంట్రీస్ నుండే మైగ్రేట్ అవుతూ ఉంటారు అనమాట అక్కడ సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే కొంచెం ఇండియాకి బంగ్లాదేశ్కి ఆ యూఏఈ కంట్రీ దగ్గర కాబట్టి, దుబాయ్ దగ్గర కాబట్టి ఈ కంట్రీస్ని ఆయన టార్గెట్ చేసిండు అనమాట. సో ఆయన ఎప్పుడైతే టార్గెట్ చేసిండో 23 లక్షలు అని అంటే ఎంత, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడ్ రేంజ్ కార్ వస్తుంది. ఆ మిడ్ రేంజ్ కార్ అంటే ఏదో ఒక భూమి అమ్మో జాగమ్మో అప్పు తెచ్చో ఏదో ఒకటి తెచ్చి 23 లక్షలు కడితే మన లైఫ్ సెట్ అవుతుంది కదరా అని చెప్పి ఈజీగా ఉంటుందని చెప్పి చాలా మందిని అట్రాక్ట్ చేసిందనమాట. యాక్చువల్గా ఇక్కడ బేసికల్గా ఏమైంది అంటే అట్రాక్ట్ చేసేసరికి ఇక్కడ యూఏఈ గవర్నమెంట్ ఎంటర్ అయిందనమాట. సో యూఏఈ గవర్నమెంట్ ఎంటర్ అయ్యి ఏం చెప్పిందంటే ఐసీపీ యూఏఈ నుండి ఒక ఆర్గనైజేషన్ ఐసీపీ అని, ఇదేంటిదంటే ఐడెంటిటీ సిటిజన్షిప్ కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ, ఏమన్నారంటే 23 లక్షలు అని అంటే 1 లక్ష దిరామ్స్ ఇవి ఏది కట్టినా మీకు లైఫ్ టైం వీసా కానీ గోల్డెన్ వీసా కానీ అట్లాంటి వీసాసే లేవు మా దగ్గర అని చెప్పి అఫీషియల్గా స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసిందనమాట. ఏంటిదంటే యాక్చువల్గా ఉంది కానీ ఎట్లా అంటే నామినేషన్ పద్ధతిలో ఉందన్నమాట. నామినేషన్ పద్ధతి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈలో ఎవరైనా ఉంటే ఒకవేళ నన్ను కనుక నామినేట్ చేస్తే, ఒకవేళ నేను కనుక యూఏఈ గవర్నమెంట్కి ఎక్కడో అక్కడ వాళ్ళ మనీకి నేను కనుక ఎక్కడైనా కాంట్రిబ్యూట్ చేస్తే, ఇట్ మైట్ బి డాక్టర్ కానీ లేకపోతే నేను ఇన్వెస్టర్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్ అయితే వాళ్ళు యూఏఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అరే ఈ పర్సన్ ఎలిజిబుల్ అని వాళ్ళు పిలుచుకుంటారనమాట. సో ఇంకోటి పిలుచుకున్న వాళ్ళు లైఫ్ టైం వీసా వాళ్ళకు కూడా ఇవ్వరనమాట. సో వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారంటే వాళ్ళ ఎకనామీ ఏదైతే ఉందో వాళ్ళ ఎకనామీకి నా వల్ల బెనిఫిట్ అవుతుంది కాబట్టి నాకు ఒక 5 years వరకు అట్లా వీసా గ్రాంట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే ఎస్పెషల్గా 23 మనీ ఏం కట్టని అవసరం లేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నామినేట్ చేస్తే ఇలా వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళని పిలుస్తారనమాట. ఇంకోటి ఏం చేసిందంటే యూఏఈ గవర్నమెంట్ అఫీషియల్గా వార్నింగ్ ఇచ్చిందనమాట, ఎస్పెషల్లీ రైగడ్ గ్రూప్కి ఇంకా కొన్ని ఏజెన్సీస్కి. ఏంటిదంటే ఇట్లాంటి మిస్లీడ్ చేసి ఇట్లాంటి ట్రాప్ని వేసి జనాలను కనుక మోసం చేస్తే మీరు కటకటాల పాలవుతారు అని చెప్పి వాళ్ళని ఆల్రెడీ వార్నింగ్ అయితే ఇచ్చేసింది. అండ్ ఇంకొకటి జనాలకు కూడా అఫీషియల్గా స్టేట్మెంట్ ఏం పాస్ చేసిందంటే మీకు ఒకవేళ ఇట్లాంటి స్కీమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, అంతేగాని ఇలాంటి ట్రాప్లో మీరు పడకండి, ఎందుకంటే 23 లక్షలు కట్టి మీరు మోసపోతారు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట. యాక్చువల్గా మనం అనుకుంటే అసలు వీసా లైఫ్ టైం వీసా ఉంది అని అంటే అసలు యూఏఈలో లైఫ్ టైం వీసానే లేదు. కొందరికి 5 years to 10 years మాత్రమే వీసా ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే 5 years తర్వాత వాళ్ళు రెన్యువల్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఇంపార్టెంట్ నీ వల్ల అని అనిపిస్తే వాళ్ళు నీకు చేస్తారనమాట. ఇంకొకటి ఏంటిదంటే
వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఏమని మెన్షన్ చేశారు అంటే అసలు కొనుక్కునేదే వీసా లేదు, డైరెక్ట్ వీసా అనేది లేనే లేదు. నువ్వేదో షాప్లో వెళ్ళి 10 రూపాయలు కట్టి వీసా తీసుకొని వస్తా, నేను 23 లక్షలు కట్టి తీసుకొని వస్తా అంటే అట్లాంటి పైసలు మా దగ్గర ఏం అవసరం లేదు. ఒకవేళ మాకు అవసరం అనుకుంటే మేమే పిలిచి మరి మీకు వీసా ఇస్తాము, నామినేట్ చేసిన వీసా ఇస్తాము అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. ఇంకోటి ఏంటిదంటే యాక్చువల్గా ఇది ఏంటంటే మేజర్గా ఇండియాకి ఇంకా బంగ్లాదేశ్కే ఇట్లాంటి ఇది ఎక్కువ వైరల్ అయిందనమాట. ఎందుకంటే మన ఇండియాలోనే బంగ్లాదేశ్లో కానీ ఇండియాలో కానీ ఎక్కువ పీపుల్ మైగ్రేట్ అవుతుంటారు అనమాట దుబాయ్కి, గల్ఫ్ కంట్రీస్కి. ఎందుకంటే మన కార్ డ్రైవింగ్ చేయడానికో లేకపోతే ప్లంబర్, మెకానిక్ ఇలాంటి పనులు చేయడానికి మైగ్రేట్ అవుతున్నారు అనమాట. సో ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయకుండా ఉండడానికి వాళ్ళు ఒక అఫీషియల్గా స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారనమాట. సో అందుకోసమే ఫ్రెండ్స్ మీరు చెప్తున్న అట్లాంటి ఫాల్స్ హైపులు, అరే నేను అక్కడుండి సెటిల్ అవ్వచ్చు, ఇక్కడుండి సెటిల్ అవ్వచ్చు అని అనుకుంటే మానుకోండి ఫస్ట్, ఎందుకంటే మీరు మోసపోతారు. సో ఇట్లాంటి ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయంటే ఈ పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, ఇరాన్ కంట్రీస్ని దుబాయ్కి ఎంట్రీ లేదు. సో బేసికల్గా వీళ్ళ టార్గెట్ ఏంటిదంటే ఇండియాలో ఉన్న పీపుల్ మాత్రమే. సో అందుకోసమే ఇది చాలా అట్రాక్ట్ చేసిందనమాట ఈ ఆఫర్ అనేది. ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీరు ఇలాంటి ట్రాప్లో కనుక ఉంటే మీరు బయటికి వచ్చేయండి. అట్లాంటి దాంట్లో మీరు పడకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఐసీపీ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళండి, యూఏఈ గవర్నమెంట్కి. ఎందుకు అని యూఏఈ అక్కడ వెళ్ళి చూడండి, గవర్నమెంట్ అఫీషియల్స్తోనే కనుక్కోండి. ఎందుకు అని అంటే ఇట్లాంటి ట్రాప్లో పడి మీరు మనీని కోల్పోతారు. అండ్ ఇంకొకటి ఎస్పెషల్గా మీరు ఇబ్బందులు పడతారు అండ్ మీ ఫ్యామిలీని కూడా ఇబ్బందులు పెడతారు. అండ్ ఎస్పెషల్లీ చెప్తున్నా, మీకు ఈ పర్సనల్ డాక్యుమెంట్లు మీకు సంబంధించిన పర్సనల్ డాక్యుమెంట్లు అనేది లేదు, ఇవ్వకండి. అండ్ ఇంకా 23 లక్షలు కట్టి గోల్డెన్ వీసా వస్తుంది అంటే అదంతా స్కామ్, ఫ్రాడ్, అదంతా కంప్లీట్గా చెప్తున్నా. మీకేమైనా డౌట్ ఉంటే యూఏఈ ఐసీపీ వెబ్సైట్కి వెళ్ళి చూడండి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ డైలీ కావాలి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నాకేమన్నా మీరు ఐడియాలు ఇవ్వాలి అని అనుకుంటే నా కింద కమెంట్ బాక్స్ ఓపెన్ ఉంది అండ్ మీరు నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ అలాంటి వీడియోల మీద నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. జై హింద్.